కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఫ్రీ ఇసుక ఇస్తాము అని చెప్పేసి చెప్పారు కదా, ఫ్రీగా ఇసుక దొరుకుతుంది అంటారా ఇప్పుడు? లేదంటే ఎలా? ఫ్రీగా దొరకట్లేదు. ఎలా దొరుకుతుంది? మళ్ళీ ఇది బ్లాక్లో అమ్ముతున్నారు. బ్లాక్లో అమ్మడం కూడా లేదు. అసలు కోరి నుంచి తేలేదు ఇసుక. ఇసుక ఎక్కడ కూడా దొరకట్లేదు. ఎక్కడా దొరకట్లేదు. పనులు కూడా లేవు. ఇసుక మూలంగా పనులు లేవు లేబర్కి. లాస్ట్ గత ప్రభుత్వం వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు అంతా కూడా ఇసుక అంతా కూడా దోచుకున్నారు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అది అంటే కరెక్ట్ కాదు. ఇది ఎవరి ప్రభుత్వం వాళ్ళది. అది తప్పదు. ఆ మాట అనకూడదు, విమర్శించకూడదు మనిషిని. ఎవరి ప్రభుత్వం వాళ్ళది. ఈ పరిపాలన నెలకొంటే చూడాలిగా. ఈ పరిపాలన నెలకొంటే చూడాలి. మనం ఉన్నాం. ఈ ముఖ్యమంత్రి ఏం చేస్తాడో, ఆ ముఖ్యమంత్రి ఏం చేశాడో అర్థం అవ్వాలంటే కొన్ని రోజులు పోవాలిగా. అప్పుడు చెప్తాం సమాధానం దాన్ని. అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కూడా 4 నెలలు పూర్తయింది. ఇప్పటికీ 4 నెలలు అయింది. ఇంకా అర్థం కాలేదుగా. ఏం అమలు చేయలేదు ఇంకా మాకు. అంటే పథకాలు కూడా అన్ని సూపర్ 6 పథకాలు అన్నారు. సూపర్ 6 పథకాలు ఏమన్నా ఇస్తున్నారు? ఇంకేం రాలేదు కా బాబు. ఇంకేం రాలేదు. అది అసలు అమలు పరచలేదు. అవి అసలు అమలు జరుగుతాయని నమ్మకం మీకుందా ఇంతకీ? అయితే ఇప్పటి వరకు ఏమీ లేదు. అమలు జరిగితే కదా చెప్పడానికి. మేము అమలు జరగట్లేదుగా. అంటే పథకాలన్నీ కూడా ఇస్తాడు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటే మంచిదే. నిలబెట్టుకుంటే మంచిదే. నిలబెట్టుకోకపోతే మళ్ళీ మామూలే. ఆ పరిపాలనగా ఉంటుంది. సరే, బాగుంది. లాస్ట్ గవర్నమెంట్తో ఈ గవర్నమెంట్ పోల్చుకుంటే ఎలా అనిపిస్తుంది మీకు? ఈ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ అంటే మీకు అర్థం కాలేదు బాబు. ఏది ఉన్నాం ఏది మాకు రాలేదు. ఇంకా పథకాలు ఏమి రాలేదుగా. మరి అంతేగా. పెద్ద మనిషి కాదు. అది నువ్వు మాట్లాడు.